చోటు చేసుకున్న కొన్ని ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించింది బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మాగంటి సునీత వివిధ పోలింగ్ బూత్లలో తిరుగుతూ ఉన్నారు. మాగంటి సునీత ప్రస్తుతం అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ అమరావతి పోలింగ్ బూత్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని ఆపలేదు అని అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. మీరు హామీ ఇవ్వాలి అని అంటూ അവർ కోరుతూ ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, నగర్ లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి బీఆర్ఎస్ నాయకులకి తోపులాట జరిగింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ బైఠాయించి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు వాళ్ళకు వంత పాడుతున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి భారీగా మోహరించి వెంటనే అక్కడ ఎవరు ఉండొద్దు, ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పేసి కూడా నచ్చ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ కాంగ్రెస్. సురేష్, ఇంకా మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించే ఉన్నారా? ఆవిడ హామీ కోరుతున్నారు పోలీస్ అధికారుల నుంచి. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు, చోద్యం చూస్తున్నారు, అలాగే నిలబడిపోయారు అని అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పోలీసులు మాగంటి సునీతని పంపించేయడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతోనే ఆమె కార్యకర్తలతో కొద్ది దూరం ఇప్పుడు గొడవ జరిగిన కొద్ది దూరంకి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఆమె ఇక్కడ మళ్ళీ వస్తాను, ఇక్కడ ఒకవేళ రిగ్గింగ్ జరిగితే మాత్రం ఊనుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను అక్కడ నుంచి చెదరగొట్టారు పోలీసులు. మళ్ళీ మరో పోలింగ్ బూత్ కి మాగంటి సునీత బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రిగ్గింగ్ జరుగుతుంది, ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంది, పోలింగ్ కి సంబంధించి ఇక రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ బైఠాయించడం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గెలవబోతుంది కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు, కావాలని రెచ్చగొట్టి గొడవలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ప్రస్తుతం మాగంటి సునీత వెహికల్ ని పోలీసులు ఫాలో అవుతున్నారు. ఎక్కడ కూడా గొడవలు జరగకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కృష్ణానగర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె బైఠాయించి రోడ్డు పైనే కూర్చోవడంతో కాసేపు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనకారులు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా అక్కడ చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే మాగంటి సునీతని అక్కడి నుంచి పంపించారు. మరొక పోలింగ్ బూత్ కి ఆమె వెళ్తుంది. ఆమె వెంట పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. మళ్ళీ గొడవలు జరగకుండా ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈ గొడవలు జరగడంతో మళ్ళీ పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచే వరకు కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాగంటి సునీత జూబ్లీ కృష్ణానగర్ లోని సవేరా ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ కార్యకర్తలతో మళ్ళీ ఇక్కడ సమావేశం అవుతుంది. ఇలాంటి సమావేశాలు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ రిగ్గింగ్ జరుగుతుంది, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కృష్ణానగర్ లోనే మరో బూత్ కి మాగంటి సునీత వెళ్తుంది. రైట్ సురేష్, అది మా ప్రతినిధి అందిస్తున్న డీటెయిల్స్. ప్రస్తుతం మాగంటి సునీత అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు కొద్దిసేపటి క్రితమే. కానీ ప్రస్తుతం ఇంకొక బూత్ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకొక అరగంట మాత్రమే సమయం ఉంది పోలింగ్ ముగియడానికి. సో వివిధ పోలింగ్ స్టేషన్లలో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడానికంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెళుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కృష్ణానగర్లో ఒక పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతోంది అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో హామీ తీసుకున్న తర్వాత మరో పోలింగ్ బూత్కి బయలుదేరారు మాగంటి సునీత. పోలీసులు కూడా ఆమెని వెనకే వెళుతున్నట్టుగా తెలుస్తోంది, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక మరోవైపు మనం చూస్తున్నాం షేక్పేట్లో కొద్దిసేపటి క్రితం జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అవి. ఆ ప్రాంతానికి అంటే ఎపెక్స్ స్కూల్ ప్రాంతంలో దాదాపు 4-5 పోలింగ్ బూత్లు ఒకే చోట ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి దాసోజు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కొంతమంది కార్యకర్తలతో చేరుకున్నారు. ఆ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వాళ్ళ ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు, సెక్షన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, మీరందరూ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ముందుగా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన వాళ్ళు వినలేదు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆ తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొంతమంది కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు, లాఠీలను జులిపించారు, కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టేశారు. ఆ పోలింగ్ బూత్ దగ్గర ఎవరిని కూడా ఉండనీయకుండా పంపించి వేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ సజావుగా జరుగుతోంది. పోలీసులు అంతా కూడా సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఈ చివరి అరగంట చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. ఈ చివరి అరగంట ముగిస్తే ఇక ఈవీఎం మెషిన్స్ అన్నిటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ కి తరలించేందుకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ అరగంటలో ఏం జరగబోతోంది, అరగంటలో మరి పోలింగ్ శాతం ఎంత పెరగబోతోంది అన్నది మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దాదాపు 3 గంటల ప్రాంతాన్ని వరకు అయితే 40.2 ఉంది. అది ఎంత మేర పెరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అటు కృష్ణానగర్ లో కావచ్చు, షేక్పేట్ లో ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. ఆ 2 విజువల్స్ ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నవి కొద్దిసేపటి క్రితం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలోనివి. బండి తెప్పించి ఐడియా ఉంటుంది సార్, ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయ్యింది అనే దాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ రిగ్గింగ్ అయ్యి ఉంటుంది. Yes. No, we will stay here. We will not allow anything. Right? Please come. Please. Sir, staying that you are not doing anything. Senior officers. But if you support, please come. Sir, you are not doing Yes. ఎస్, లేటెస్ట్ గా మనకు అందుతున్న సమాచారం మేరకు 5 గంటల ప్రాంతానికి 47.16% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా కాస్త మందకొడిగానే కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయాల్సిందిగా క్యాంపెయిన్స్ కూడా నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు 40 ఉండింది. ప్రస్తుతం 5 గంటల సమయానికి మనకు అందుతున్న సమాచారం మేరకు 47.16% ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడక్కడ కాస్త స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, కానీ పోలీసులు వాటన్నిటి కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మాత్రం కృష్ణానగర్ దగ్గర బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళన చేశారు. మరోవైపు షేక్పేట్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణానగర్లోని అమరావతి స్కూల్లో 238 పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోంది అంటూ ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా లోపలికి వెళ్లి అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు వాళ్ళని ఆపలేదు, పోలీసులు వాళ్ళని నిలువరించలేదు అని అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఒకానొక దశలో అక్కడ కూర్చుని బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఆమెకు సముదాయించే ప్రయత్నం చేశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనకు అందుతున్న సమాచారం మేరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా 47.16% పోలింగ్ నమోదైంది. మరొక 20 నిమిషాలు మాత్రమే ఉంది జూబ్లీ హిల్స్ బై పోల్ ముగియడానికి. ఈ 20 నిమిషాల్లో ఎవరైతే లైన్లో ఉన్నారో, పోలింగ్ బూత్లకు చేరుకొని స్లిప్స్ తీసుకొని ఎవరైతే లైన్లో నిల్చొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే హక్కు కల్పిస్తారు. సో ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో లైన్లలో వాళ్ళందరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మరొక 20 నిమిషాల్లో పోలింగ్ ముగియబోతోంది. ఒక్కసారిగా సాయంత్రం కొద్దిమంది అక్కడ పోలింగ్ స్టేషన్లకు చేరుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఇటు పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసాయి, పోలింగ్ స్టేషన్స్ ని చుట్టుముట్టేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ ఎలా ఏం జరుగుతోంది అని. ఈ చివరి 30 నిమిషాలు చాలా కీలకం కాబోతూ ఉన్నాయి. 3 నుంచి 5 గంటల ప్రాంతాలనే 2 గంటల ప్రాంతాల్లో దాదాపు 7.5% ఓటింగ్ నమోదైంది. ఎందుకంటే మనం చూసాం 3 గంటల ప్రాంతంలో 40.2 ఉంది, కానీ ఇప్పుడు 5 గంటల ప్రాంతానికి మనకు 47.16% పోలింగ్ నమోదైనట్టుగా మనకు లెక్కలు చెప్తూ ఉన్నారు. మరొక 20 నిమిషాల్లోనే జూబ్లీ హిల్స్ బై పోలింగ్ ముగిసే సమయం ఆసన్నమవుతోంది. చివరి నిమిషంలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే హక్కుని కల్పిస్తూ ఉన్నారు. సో ఇప్పటికి మీరు ఓటు వేయకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి మీ ఓటు ఉంటే కనుక ఖచ్చితంగా వేయండి. ప్రస్తుతం మాత్రం ఉదయం నుంచి కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, కానీ కొద్దిసేపటి క్రితం మనం చూసాం కృష్ణానగర్లోని ఒక స్కూల్లో
కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారు అన్న సమాచారం అందుకని అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేరుకున్నారు. లోపల కాంగ్రెస్ అభ్యర్థులు రిగ్గింగ్ చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. అసలు ఏమీ చేయలేదు, పట్టనట్టే కూర్చున్నారు అని అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హామీ తీసుకున్న తర్వాత పోలీసు అధికారుల నుంచి అక్కడి నుంచి వేరే పోలింగ్ స్టేషన్కి వెళ్లారు. ఇక ఇటు షేక్పేట్ లో కూడా కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా